చేరని అంగన్వాడీల వివరాలను కలెక్టర్లకు పంపి అప్రూవల్ తీసుకుని మధ్యాహ్నం 12 గంటల కల్లా వారిని ఎవరైతే ఉద్యోగులు విధుల్లోకి వెళ్లరో వాళ్ళని తొలగించాలి అని చెప్పేసి జగన్ సర్కార్ హుకుం జారీ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్యం, ఈ రోజు ఉదయం 10 గంటల వరకు చివరిగా ఎవరైతే విధుల్లో జాయిన్ అవ్వరో వాళ్ళందరికీ కూడా డెడ్ లైన్ విధించినట్లుగా తెలుస్తోంది అంగన్వాడీలకు సంబంధించి. అప్డేట్స్ ఏంటి? చిరుద్యోగులపై జగన్ సర్కార్ కర్కసత్వాన్ని మరొకసారి బయటపెట్టింది. ముఖ్యంగా అంగన్వాడీల విషయంలో ఆది నుంచి కూడా జగన్ సర్కార్ ఎలాంటి కరుణా జాలి లేకుండా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలకు నేటి ఉదయం 10 గంటల లోపు ఎవరైతే విధుల్లో జాయిన్ అవరో వాళ్ళందరినీ తొలగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వారి డిమాండ్లను చాలా వరకు తాము నెరవేర్చేశాం. ఈ నిబంధనల ప్రకారం వారిని అంగన్వాడీలందరికీ కూడా నోటీసులు ఇవ్వండి అని జిల్లా కలెక్టర్లకు నిన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేశారు. ఇంకా విధుల్లో జాయిన్ కాని వారు ఎవరైనా ఉంటే కనుక వారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే 25,000 మంది మాత్రమే అంగన్వాడీలు ఈ ఆదేశాలను పాటిస్తూ విధుల్లో జాయిన్ అయ్యారు. ఇంకా 79,000 మంది ఉద్యోగులు అంగన్వాడీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా హెల్పర్లు వారెవరు కూడా విధుల్లో జాయిన్ అవ్వని పరిస్థితి. ఈ నెల 26 దీనికి సంబంధించి కూడా వారు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 24 అంగన్వాడీలను తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఎవరైతే విధుల్లో జాయిన్ అవ్వరో వాళ్ళందరినీ. అదేవిధంగా 25వ తేదీన 79,000 పోస్టుల భర్తీకి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వండి. 26వ తేదీన ఆన్లైన్ లో గ్రామవార్డు సచివాలయాల్లో రోస్టర్ పాయింట్ల ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలని కూడా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ విధంగా అంగన్వాడీలు చేస్తున్నటువంటి దీక్షను కనీసం పట్టించుకోకుండా జగన్ సర్కార్ కర్కశంగా వ్యవహరించడం పట్ల అంగన్వాడీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీక్ష చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం, అదేవిధంగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళన కొనసాగిస్తుండడంపై గుర్రుగా ఉన్న ప్రభుత్వం 1-2 సార్లు వారితో చర్చలు జరిపినప్పుడు కూడా చర్చలు ప్రతిసారి విఫలమవుతూనే వచ్చాయి. మిగతా అందరి కోరికలు దాదాపు తీర్చే ప్రయత్నం చేస్తున్న జగన్ సర్కార్ అంగన్వాడీల విషయంలో మాత్రం పూర్తి కర్కశత్వంతో వ్యవహరించడం పట్ల అంగన్వాడీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ ఉదయం 10 గంటలకు డెడ్ లైన్ ఇచ్చారో ఆలోగా తాము ఎవరూ జాయిన్ అయ్యేట్లేదని కూడా వారు తేల్చి చెప్తున్నారు. ఉద్యోగులను ముక్కుముడిగా తీసేసినా గానీ తాము మాత్రం తమ ఉద్యమం కొనసాగిస్తాం, కావాలంటే కొత్త వాళ్ళని వేసుకుంటే వారితో ఎలా పనిచేయించుకుంటారో కూడా తాము చూస్తామని కూడా వారు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఒక విషయం స్పష్టం చేస్తోంది. అంగన్వాడీలు లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా పిల్లలకు పౌష్టికాహారం అందట్లేదు అని చెప్పి గతంలో వారిపైన ఎస్మా ప్రయోగించింది. నిజానికి అంగన్వాడీలు ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తిస్తున్నట్టే ఎస్మా ప్రయోగించిందంటే, అయితే వారిని మాత్రం గౌరవ వేతనం తీసుకుంటున్నారని మరో పక్క చెబుతూ మరోవైపు ఎస్మాను ప్రయోగించడం పట్ల కూడా అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, హెల్పర్లు కావచ్చు తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా వారిపై ఉక్కుపాదం మోపే విధానం పైన కూడా వారు మండిపడుతున్నారు. థ్యాంక్ యూ.